వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీఓ ఉద్యోగ పెన్షన్లలో మిగిలిన వారికి ఈ రోజైనా జమ అవుతాయా? ప్రతి నెలలో ఇంతేనా? ఎప్పుడు జమ కావచ్చో చిన్న వివరణ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకునే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే డ్యూ టు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అప్లోడ్ యాక్టివిటీ as per GOMS number 73, July 31st of Finance Department, the CFMS services are unavailable from August 1st to August 5th. సో ఈ విధంగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అప్లోడ్ యాక్టివిటీ వల్ల ఆగస్టు 1వ తేదీ నుంచే ఈ యొక్క సిఎఫ్ఎంఎస్ అనేటువంటిది ఆపుదల చేయడం జరగాలి వాస్తవంగా అయితే. కానీ అలాగా ఆప్ చేసినట్లయితే ఉద్యోగ పెన్షన్లకు కొంతమందికైనా జీతాలు మరియు పెన్షన్లు జమ చేయడం ఇబ్బందిగా ఉంటుందన్న కారణంగా ప్రభుత్వం దాన్ని 3వ తారీఖు నుంచి అయితే ఫ్రీజింగ్లో పెట్టడం జరిగింది. ఈ విధంగా ఈ సిఎఫ్ఎంఎస్ సర్వీసెస్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఉద్యోగులు మరియు పెన్షన్లకు అయితే జీతాలు జమ అవుతాయి. ఆల్రెడీ దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే 8,000 కోట్ల రూపాయలని ఖజానాకైతే పంపించడం జరిగింది. అయితే చాలామంది పెన్షన్ల మిత్రులకి ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో అన్ని జిల్లాలకి, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ అయితే ఇంకా పెన్షన్లు జమ కాలేదు. ఈ విధంగా జమ కాకపోవటం వల్ల వారు ఆందోళన చెందుతున్నారు. కాబట్టి ఇక నుంచైనా ఈ యొక్క పెన్షన్లకి ముందుగా జీతాలు జమ చేసి తర్వాత ఉద్యోగులకు జమ చేయాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు. కాబట్టి ఈ యొక్క ప్రజెంట్ చూసినట్లయితే ఇంతవరకు కూడా అయితే బిల్లులో కదలిక లేదు. బహుశా అది ఈరోజు సాయంత్రానికైతే ఈ యొక్క బిల్లుల్లో మూమెంట్ వచ్చి జమ కావచ్చని తెలుస్తోంది. అయితే ఇది ఈ నెల వరకే జరుగుతుంది, ప్రతి నెలలో జరుగుతుందా అని చెప్పేసి మన మిత్రులు అడుగుతున్నారు. ప్రతి నెలలో కూడా జరిగేటువంటి పరిస్థితి లేదు. ఇక నుంచి ప్రతి నెలలో కూడా ముందుగానే జీతాలు పెన్షన్లు జమ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. కాబట్టి ఈ యొక్క ఫ్రీజింగ్ అయిపోగానే మనకి జీతాలు మిగిలిపోయినటువంటి పెన్షన్లు అయితే జమ కావడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.